హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాంది. ఈరోజు ఐకే స్టోర్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఐకే స్టోర్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది వ్లాగర్స్ అండ్ ఆల్సో యూట్యూబర్స్ చాలామంది వీడియోస్ పెట్టారు అండ్ ఆల్సో పిక్స్ కూడా ఈ రోజుకే వస్తున్నాయి నాకు వాట్సాప్లో. సో ఈరోజు 10th of August విజిట్ చేశాను. నేను 9th of August ఓపెన్ చేశారు కదా. నేను ఇంతకుముందు హాల్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. చాలామందికి నచ్చింది అది. సో ఈరోజు చాలా రష్ ఉంటుంది అనుకుని వెళ్ళాము, బట్ ఈరోజు చాలా కూల్గా ఉంది, అసలు రష్ ఏం లేదు. ఇంతకుముందు నేను వీడియోస్ ఫ్రెండ్స్ షేర్ చేసినప్పుడు భయపడ్డాను, అమ్మో ఇంత రష్గా ఉంది ఏంటి అని చెప్పి. సో ఈరోజు అంత రష్గా ఏం లేదు. సో మీరు వెళ్ళాలనుకుంటే వీకెండ్స్ కాకుండా వర్కింగ్ డేస్ వెళ్ళడానికి ట్రై చేయండి. నేను ప్రతిదీ ఇది కొంచెం లెంతీకి వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని ప్రొడక్ట్స్ అండ్ ఆల్సో ప్రైజెస్ షేర్ చేద్దాం అనుకున్నాం కాబట్టి. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చింది వాళ్ళ సేల్స్ ఆర్గనైజర్స్, వాళ్ళ హాస్పిటాలిటీ బాగా నచ్చింది నాకు. మీరు ఐకియా స్టోర్కి వెళ్ళాలనుకుంటే వీకెండ్స్ కాకుండా వర్కింగ్ డేసే ప్రిఫర్ చేయడం మంచిది. సో ఈ సెక్షన్కి వచ్చేసరికి పిల్లల సెక్షన్ ఇది. కంప్లీట్గా బొమ్మలు, వాళ్ళకి సంబంధించిన గ్లాసెస్ అని, ప్లేట్స్ అని అండ్ స్టేషనరీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఈ ఫ్లోర్లో. ఒక ఫ్లోర్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ ఈ సెక్షన్ వచ్చేసరికి పిల్లలకు సంబంధించినవి. ఆబ్వియస్లీ ఇది హోమ్ ఫర్నిషింగ్ స్టోర్ కాబట్టి లైట్స్ అండ్ బెడ్ రోల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పిల్లల టాయ్స్ మాత్రం కొంచెం అఫోర్డబుల్లో ఉన్నాయి అండ్ ఆల్సో టూ కాస్ట్లీ కూడా ఉన్నాయి. అందుకే నేను ఇప్పుడు ఒక టాయ్ మాత్రమే తీసుకున్నాను. అన్ని రేంజెస్లోనే దొరుకుతున్నాయి ఇక్కడ అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నాయి ప్రొడక్ట్స్. అట్ ది సేమ్ టైం సేమ్ ఫ్లోర్లోనే ఫుడ్ కూడా వీళ్ళు రెస్టారెంట్ టైప్లో అలాట్ చేశారు. ఫుడ్ ప్రైజెస్కి వస్తే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఫుడ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్వీడిష్ అనేది ఉంది ఇక్కడ, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ ఆల్సో సలాడ్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ ఇలాంటివి ఏవి నచ్చని వాళ్ళకి ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అక్కడ, ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. సో అఫోర్డబుల్ ప్రైజెస్ కాబట్టి మనం ఇగ్నోర్ చేయలేము ఇక్కడ ఫుడ్ని. అండ్ నేను ఒక క్యాపుచినో తీసుకున్నాను. సో కూల్ డ్రింక్స్ అండ్ బెవరేజెస్ కూడా ప్రైజెస్ నార్మల్గానే ఉన్నాయి. సో ఇవి మేము తీసుకున్న ఫుడ్. రస్మలై తీసుకున్నాను 2, ఒక కేక్ అండ్ చాక్లెట్ కేక్ అండ్ ఒక బ్రౌనీ అండ్ క్యాపుచినో. మీట్ బాల్స్ తీసుకున్నాము, అది ప్రవీణ్ తీసుకున్నారు. తనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా, స్వీడిష్ అనేది మనం ఎప్పుడూ టేస్ట్ చేయలేదు కదా, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి తీసుకున్నారు. బట్ మీట్ బాల్స్ ఓకే, బట్ మిగతా ఐటమ్స్ తనకి అంత నచ్చలేదు. సో రెస్టారెంట్ లుక్ అయితే ఇది. నాకు ఆ మీట్ బాల్ మీద చోటా ఫ్లాగ్ ఉంది కదా, అది క్యూట్గా అనిపించింది. అది ఐకియా సింబల్ ఫ్లాగ్ అనమాట. ఈరోజు నేను మిట్టుని తీసుకురాలేదు, మిట్టు స్కూల్లో ఉన్నాడు. వాడు ఎంజాయ్ చేసేవాడు, బట్ పిల్లలు వస్తే ఇలాంటి ప్లేసెస్లో మనం వాళ్ళని టాలరేట్ చేయలేము కదా. వాడితో ఎక్కడికైనా వెళ్తే చాలా కష్టం నాకు. సో ఇక్కడ ఏంటంటే మనం ఫుడ్ ట్రాలీస్లో తెచ్చి పెట్టుకొని మనం ఫుడ్ తినేసినాక మనం మళ్ళీ రిటర్న్, ఎవరి ట్రేతో వాళ్ళు రిటర్న్ చేసేస్తున్నారు. రిటర్న్ యువర్ ట్రే అని ఉంది కదా అక్కడ, సో అక్కడ రిటర్న్ చేస్తున్నారు. ఇక్కడ సోఫా సెట్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, డిఫరెంట్ వెరైటీస్ అండ్ రేంజెస్తో. వీళ్ళు ఏంటంటే ఏ స్క్వేర్ ఫీట్కి ఆ స్క్వేర్ ఫీట్ నీట్గా డిజైన్ చేసి పెట్టారు. అది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది బాగా మనకి. ఈ లైట్ వచ్చేసి నేను చాలాసార్లు చూశాను ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా చాలాసార్లు చూశాను. ఇది అంత న్యూ మోడల్ కాదు, ఓల్డ్ మోడలే. ఒకటి పుల్ చేస్తే ఓపెన్ అవుతుంది అండ్ పక్కది పుల్ చేస్తే క్లోజ్ అయిపోతుంది ఈ లైట్ అనేది. ఈ సైడ్ వస్తే డైనింగ్ టేబుల్స్ అండ్ సింగిల్ చైర్స్ అవి దొరుకుతున్నాయి. అండ్ నేను ఐకియా స్టోర్కి వచ్చినాక నాకు చాలా విషయాల్లో హెల్ప్ అయింది. ఎందుకంటే ఇంతకుముందు కొత్త హోమ్ తీసుకుందామని అప్లోడ్ చేశాను కదా ఒక హోమ్. సో దానికి సామాన్ల కోసం నేను ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఈజీగా ఏంటేంటి అనేది కలర్. ఇంతకుముందు మీరు ఆ టైల్స్ చూసారు కదా, అవి కిచెన్
ప్లాట్ఫామ్ కోసం డిజైన్స్ అవి. సో ఇవి వచ్చేసి నాబ్స్ ఇవి. అండ్ నేను కంపేర్ చేసుకోవచ్చు, బయట ఇంటీరియర్స్ వాళ్ళతో మాట్లాడుతున్నాం కదా, సో నేను దానికి దీనికి కంపేర్ చేసుకోవచ్చు. ప్రైజెస్ కూడా పెడుతున్నాను చూడండి. ఈ టైప్ ఆఫ్ కబోర్డ్స్ వచ్చేసి ఎంత ప్రైస్ అని చెప్పి నేను మీకు లేబుల్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. ఎందుకంటే ఐకియా స్టోర్ మెయిన్లీ ఈ ఇంటీరియర్స్ కొంచెం వాళ్ళు బాగా ఫేమస్ ఆల్ ఓవర్ ప్లేసెస్లో. సో ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు డిఫరెంట్ వెరైటీస్ అండ్ ఆల్సో డిఫరెంట్ ప్రైజెస్లో. హోప్ మీకు ఈ ప్రైజెస్ అవి మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఈ కంప్లీట్ కిచెన్ చూడండి 39,250 అట. వాల్ పెనల్స్ ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్ అనిపించాయి. వాల్ పెనల్స్ ఎక్కడంటే మనం గ్యాస్ స్టవ్ పెట్టుకుంటాం కదా, దాని వెనకాల టైల్స్ అంటిస్తారు యాక్చువల్లీ, బట్ వాల్ పెనల్స్ పెట్టుకుంటే చాలా లుక్ చాలా బాగుంటుంది కిచెన్లో. అండ్ ఈ కిచెన్ ఇంటీరియర్స్కి వచ్చేసి 3,62,000 ఇది. హాబ్ ఒక హాబ్ వచ్చేసి 28,000 అట హాబ్ ఇది. అండ్ కింద మైక్రో ఓవెన్ కూడా ఇచ్చారు. సో ఈ కంప్లీట్ కిచెన్ వాళ్ళు డిఫరెంట్ ప్రైజెస్లో వాళ్ళు మెన్షన్ చేసి కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ కింద వాళ్ళు అక్కడ పెట్టారు బోర్డ్ అనేది. నేను సింగిల్గా చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు నాలాగా కొత్త ఇల్లు తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి, మీకు వెరైటీస్ అండ్ ఆల్సో ప్రైజెస్లో ఒక అవగాహన అనేది వస్తుంది ఇక్కడికి వస్తే. అండ్ ఈజీగా షాప్ చేస్తారు ఇందులో మీరు, ఎందుకంటే అన్నీ కాస్ట్లీ ప్రొడక్ట్సే కాదు, చాలా వరకు అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి ఈ స్టోర్లో. మాడ్యులర్ కిచెన్ అండ్ ఆల్సో మాడ్యులర్ ఇవన్నీ చాలా మోడర్న్గా పెట్టించుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం హెల్ప్ అవుతాయి బాగా. నేను ప్రతిదీ ఇక్కడ పిక్చర్స్ తీసుకున్నాను, ఎందుకంటే నేను ఇంటీరియర్ డిజైనింగ్ చేసే వాళ్ళకి అది చూపిస్తే హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ప్రతిదీ పిక్చర్ క్లిక్ చేశాను. ఇది ఫ్రాస్టిక్ ఫ్రిడ్జ్ 60,000 అట. దానికి స్టిక్కర్స్ చాలా నీట్గా పెట్టారు వాళ్ళు, అంటే మనం ప్రైజెస్లో కన్ఫ్యూజ్ కాకుండా. అండ్ ఇది నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనిపించింది. ఇది ప్రెజెంట్ అయితే తీసుకోలేదు, బట్ ఇది ఒక మినీ బెడ్రూమ్. ఇది బుట్ట టైప్లో ఉంది కదా ఒకటి, అది నాకు 2 విధాలుగా యూజ్ అవుతుంది అనిపించింది. ఇలా క్యారీ చేసుకోవడానికి చూడండి, ఇలా క్యారీ చేయడానికి, అండ్ ఆల్సో అది లోపలికి క్లోజ్ చేసి మన ఫ్రూట్ బాస్కెట్ కింద యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వాల్ మిర్రర్స్ బాగున్నాయి నీట్గా, బట్ నాకు అంత ఎక్కువ కలెక్షన్లో కనిపించలేదు వాల్ మిర్రర్స్. నేను ఒక మంచిది తీసుకుందాం అనుకున్నాను. ఐకియా స్టోర్ అంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ ఎందుకు నాకు అసలు వాల్ మిర్రర్స్ నచ్చలేదు. తీసుకుందాము ఫైనల్లీ ఒకటి పెద్దది లాంటిది తీసుకుందాం అనుకున్నాము కొత్త ఇంట్లోకి, బట్ ఏమి అంత వెరైటీస్ నాకు కనిపించలేదు కాబట్టి తీసుకోలేదు. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చాలా వరకు ఉన్నాయి ఇక్కడ, అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా. సో ఇటు వచ్చేస్తే కొంచెం క్లాతింగ్స్ అండ్ ఆల్సో ఇవి చిన్న చైర్స్ తీసుకుంటే దాని మీద కుషన్స్ ఇవి కింద అది టై చేసుకోవాలి. ఇటు వచ్చేస్తే కొంచెం బేకింగ్వి గ్లాసెస్ బేకింగ్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి. డిన్నర్ సెట్స్ కూడా అంత వెరైటీస్ ఎక్కువ లేవు ఇక్కడ, కొన్ని వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి. నేను కొన్ని ఐటమ్స్ కావాలని నోట్ ప్యాడ్లో నోట్ చేసుకున్నాను, మేబీ నాకు వెరైటీస్ ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో ఇక్కడ దొరకచ్చేమో అని చెప్పి, బట్ నాకు చాలా వస్తువులు దొరకలేదు. గ్లాస్ ఐటమ్స్ అయితే ఈసారి నేను గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నాను. గ్లాస్ ఐటమ్స్ చాలా బాగున్నాయి ప్రైజెస్. నాకు ఈ పర్టికులర్ అది నచ్చింది, ఆ స్టోరేజ్ కంటైనర్ చూడండి, ఇవి బాగా నచ్చాయి, 129 రూపీస్, బట్ తీసుకోలేదు, అది ఇప్పుడు యూజ్ లేదని తీసుకోలేదు నేను.
డైనింగ్ టేబుల్ మనకి ఎలా సర్దుకోవాలో తెలియకపోతే ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి ఒక డైనింగ్ టేబుల్ మ్యాట్. ఇది సంథింగ్ ఇది షీట్ టైప్లో వచ్చింది. ఇది మెటీరియల్ సాఫ్ట్గా, ఇప్పుడు మనకి స్పాంజ్ టైప్ మెటీరియల్ ఉంటుంది కదా అది. డిన్నర్ ప్లేట్స్ అన్నీ ప్లెయిన్ కలర్, ఏం డిజైన్స్ ఏం లేవు, ప్లెయిన్ కలర్లోనే ఉన్నాయి అన్నీ. ఇది బాగా నచ్చింది నాకు, ఫ్రూట్స్ పెట్టుకోవటానికి అండ్ ఏదైనా మఫిన్స్ ఏమైనా పెట్టుకోవటానికి. ఇది ఫ్రూట్ బాస్కెట్ టైప్లో చాలా బాగుంది. ఈ ఏరియాలో కంప్లీట్గా కుషన్ కవర్స్ అండ్ కంప్లీట్ కుషన్స్ ఉన్నాయి, అన్ని సైజులు ఉన్నాయి. నేను ఇక్కడ ప్రైస్ చూపిస్తున్నాను కదా, ఇది మనం కిందన వేసుకొని కూర్చోడానికి యూజ్ అవుతుంది. బట్ ప్రైస్ మాత్రం కొంచెం హై రేంజ్లోనే అనిపించింది నాకు. ఇక్కడ వచ్చేస్తే ఈ బాస్కెట్స్ నాకు బాగా నచ్చాయి. స్టోరేజ్ మీ 2 టాయ్స్ అవి వేయడానికి బాగా నచ్చింది నాకు బాస్కెట్. అది సాఫ్ట్ టాయ్స్ వేయడానికి యూజ్ అవుతుంది. ఈ కంప్లీట్ వుడెన్ది ఫ్రూట్ బాస్కెట్ కూడా నాకు నచ్చింది బాగా. మ్యాక్సిమం అన్నీ సింగిల్ కలర్స్లోనే ఉన్నాయి. చాలా తక్కువ, అంటే కొంచెం డిజైన్స్ అని అవి ఇవి తక్కువగా ఉన్నాయి. అండ్ కాఫీ మగ్స్లో కూడా వెరైటీస్ ఏం లేవు, జస్ట్ సింగిల్. చూడండి ఇట్లా పాల్కి డాట్స్ అని చెప్పి సింగిల్ కలర్సే తప్ప. గ్లాసెస్ ప్రైజెస్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ అఫోర్డబుల్లో ఉన్నాయి. అండ్ నేను ఒక జార్ చూసాను, అది తీసుకుందామని. అది డిటాక్స్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి అండ్ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు షేర్ చేసుకోవడానికి బాగుంటాయి. చూడండి ఇలా కార్డ్బోర్డ్ బాక్సెస్ పెట్టారు అక్కడ ఈ గ్లాసెస్ ఐటమ్స్ దగ్గర. సో మనం ఏమైనా పిక్ చేసుకోవాలనుకుంటే ఇది మనం ఫోల్డ్ చేసుకొని అందులో పెట్టుకొని ట్రేలో పెట్టుకోవాలి. బ్లాంకెట్స్, బెడ్షీట్స్ అన్నీ వెరైటీస్ ఉన్నాయి, బట్ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. ఆబ్వియస్లీ కాస్ట్ తక్కువవి కూడా ఉన్నాయి, బట్ నాకు నచ్చినవి మాత్రం 2 కాస్ట్లీ ఉన్నాయని నేను తీసుకోలేదు. చూడండి ఇది ఉంది కదా, మల్టీ కలర్లో ఒకటి ఉంది కదా మధ్యలో డోర్ కర్టన్, అది ప్రైస్ చూపిస్తాను మీకు. 3154 ఉంది. సో అంత కాస్ట్ డోర్ కర్టన్ అంటే మనం అఫోర్డబుల్ కాదు మనకి. ఈ సెక్షన్కి వస్తే డోర్ మ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. డోర్ మ్యాట్స్, టవల్స్, బాత్ టవల్స్, నాప్కిన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ సెక్షన్ వచ్చేసి కార్పెట్స్ అండ్ రగ్స్ ఉండే సెక్షన్ ఫ్రెండ్స్. ఇది కొత్త ఇంట్లోకి ఆబ్వియస్లీ ఎవరికైనా కార్పెట్స్ అవసరం ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసాం మేము. నేను మీకు ఒక్కొక్క ప్రైస్ షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కార్పెట్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బట్ ఇప్పుడు అంత నాకు కొంచెం ప్రైజీ అనిపించాయి, అందుకే తీసుకోలేదు. అండ్ ఆల్సో ఇప్పుడు ఇంకా ఒక 4 months ఉంది కదా మాకు హౌస్ వార్మింగ్కి, సో అందుకే ప్రెజెంట్ తీసుకోలేదు. 14,000 అట ఇది. పిల్లల రూమ్లో కూడా కార్పెట్స్ వేస్తాం కదా, పిల్లల రూమ్లో అవి కూడా చాలా బాగున్నాయి, నీట్గా వెరైటీస్ ఉన్నాయి. అండ్ నాకు ఒక గ్రాస్ది చూడండి, గ్రాస్ది ఉంది కదా, అది బాగా నచ్చింది. గార్డెన్ ఏరియాలోకి, ఐ మీన్ బాల్కనీలోకి కానీ గార్డెన్ ఏరియాలోకి కానీ బాగుంటుంది నీట్గా. ఇవి డోర్ మ్యాట్స్ మనం డైలీ వేసుకుంటాం కదా, అవి డోర్ మ్యాట్స్. నేను ఒక కార్పెట్ తీసుకున్నాను, అది సంథింగ్ 99 రూపీస్లో ఉంది. ఈ కార్పెట్ సెక్షన్ రాకముందు ఎంట్రన్స్లో పెట్టారు అవి, సో అందులో ఒకటి పిక్ చేశాను నేను. పిల్లల కార్పెట్స్ నాకు బాగా నచ్చాయి.
బట్ నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి నేను చాలా వరకు కంపేర్ చేసుకోవాలి ప్రైజెస్. ఆబ్వియస్లీ నేనే కదా, అందరూ కంపేర్ చేసుకుంటారు కదా. సో ఈరోజు అంత రష్గా లేదు ఫ్రెండ్స్. 10th ఆఫ్ ఆగస్ట్, ఈరోజు ఫ్రైడే, వర్కింగ్ డే. ప్రవీణ్కి ఇవాళ కొంచెం లీవ్ ఉంది. సో ఇవాళ విజిట్ చేశాను నేను. వీకెండ్ సాటర్డే అండ్ సండే చాలా రష్గా ఉంటుంది కదా. ఈ సెక్షన్ వచ్చేసరికి లైట్స్ సెక్షన్ ఫ్రెండ్స్. చూడండి, బెడ్ ల్యాంప్స్ అండ్ టేబుల్ ల్యాంప్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. బట్ నేను కొంచెం లైట్స్ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. లైట్స్ ఆబ్వియస్లీ ఒక్కటైనా పిక్ చేసుకుందాం అనుకున్నాము మేము అడ్వర్టైజ్మెంట్స్ అవి చూసినప్పుడు. బట్ ప్రైజెస్ వైజ్ కాదు కానీ నాకు మెటీరియల్ వైజ్లో నాకు ప్రవీణ్కి అసలు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఒకటి కూడా గ్లాస్ టైప్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇవ్వలేదు వాళ్ళు. అంటే సంథింగ్ పేపర్ ఆర్ షీట్ ఆ కైండ్ ఆఫ్ మెటీరియల్లో ఇచ్చారు. అందుకే నాకు ఆ ప్రైస్కి ఆ కైండ్ ఆఫ్ మెటీరియల్ నచ్చలేదు మాకు. సో ఈ సైడ్ కూడా వచ్చేస్తే లైట్స్, షాండిలియర్ లైట్స్ టైప్లో ఉంటాయి కదా, సీలింగ్ లైట్స్ అంటారు. సో అవి కూడా లుక్ అయితే దూరం నుంచి చాలా ఎక్సైటింగ్గా కనిపిస్తున్నాయి. వెరైటీస్ కూడా హ్యూజ్ కలెక్షన్ ఉంది. బట్ మేమైతే అంత ప్రిఫర్ చేయలేదు ఇక్కడ. సో మనం ఇలా అవి పట్టుకొని లైట్స్ పట్టుకొని చూస్తే మనకి మెటీరియల్ కొంతవరకు ఐడియా వస్తుంది కాబట్టి. చూడండి, ఆ వైట్ కలర్ది ఉంది కదా, ఆ వైట్ కలర్ కంప్లీట్ అది షీట్ అండ్ కార్డ్బోర్డ్ పేపర్ టైప్లో ఉంది. బట్ దూరం నుంచి అట్లా కనిపించట్లేదు అది. కొన్ని బాగా నచ్చిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్ని బాగా నచ్చలేని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ కొన్ని నేను ఆన్లైన్లో చూసినవి ప్రొడక్ట్స్ నాకు కొన్ని దొరికాయి ఇక్కడ. అంటే డిఫరెంట్గా ఉంటాయి కదా, అంటే ఇది మన బ్రాండ్, అది మన ఇండియాలో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం డిఫరెంట్గా నేను అనుకున్నాను. డిఫరెంట్ ప్రొడక్ట్స్ తీసుకుందాము, బయట దొరకలేనివని చెప్పి చాలా వరకు నాకు దొరికాయి. బట్ కొన్ని తీసుకున్నాను, కొన్ని నేను తీసుకోలేదు. ఈ సెక్షన్ వచ్చేసి మనం స్టోరేజ్ బాస్కెట్స్ అండ్ ఉల్లెన్ బాస్కెట్స్ అవి ఉంటాయి కదా, ఆ సెక్షన్ ఇటువైపు. సో ఒక్క ఫ్లోర్లోనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం డిమార్ట్లో చూసుకుంటే ఒక ఫ్లోర్ ఒకటి ఉంటుంది కదా, అలా కాకుండా క్లాక్స్లోకి వస్తే నాకు ఈ క్లాక్ బాగా నచ్చింది. 1490 రూపీస్ ఇది. చూడండి, ఇలా వస్తుంది క్లాక్. ఈ క్లాక్స్ వచ్చేసి 139 రూపీస్ అంట. ఇవి పిల్లలు పెయింటింగ్స్ వేసేవి మనం చాలా వరకు దాచుకోవాలనుకుంటాం కదా. సో దానికి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి అక్కడ. ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ అండ్ సైడ్ టేబుల్ మీద పెట్టుకుంటాం కదా ఫోటో ఫ్రేమ్స్ అండ్ వాల్ పెయింట్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏది కూడా గ్లాస్ కైండ్ ఆఫ్ మెటీరియల్ కాదు ఫ్రెండ్స్. ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ప్లాస్టిక్ అండ్ ఆల్సో షీట్ టైప్ అంటారు కదా, అవే ఉన్నాయి. గ్లాస్ది అయితే ఒక్కటి కూడా నాకు కనిపించలేదు. ఆల్మోస్ట్ నేను అన్నీ కవర్ చేశాను. ఫోటో ఫ్రేమ్స్ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుందామని, బట్ ఇది కూడా కొంచెం డెలికేట్గా ఉంది నేను పట్టుకున్న ఫ్రేమ్ కూడా. దీని ప్రైస్ చూపిస్తాను చూడండి, ప్రైస్ ఎంత ఉంది. 420 రూపీస్. బట్ 420 రూపీస్ వర్త్ అనిపించలేదు అది. అన్నీ ప్లాస్టిక్ షీట్ వేసినవే ఉన్నాయి, గ్లాస్ ఏం లేవు ఇక్కడ. పెయింటింగ్స్ నీట్గా ఉన్నాయి ఇక్కడ.
ప్రైజెస్ కూడా ర్యాండమ్గా ఉన్నాయి పెయింటింగ్స్లో అండ్ ఫోటో ఫ్రేమ్స్లో. అండ్ ఈ సైడ్ వచ్చేసి ప్లానెటరీ, ఆర్టిఫిషియల్ అండ్ ఆల్సో న్యాచురల్ ప్లాంట్స్, పాట్స్, ఇవన్నీ కూడా నేను పాట్స్ అండ్ ప్లాంట్స్ ఎక్కువ తీసుకున్నాను. మీరు హాల్ నేను పెట్టిన హాల్ మీరు చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, సో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ప్రిఫర్ చేయలేదు. చూడండి, ఇవి న్యాచురల్ ఫ్లవర్స్ నేను తీసుకున్నాను. క్రిసాంతిమం తీసుకున్నాను 3 కలర్స్. ఇటు క్యాండిల్ హోల్డర్స్ అండ్ క్యాండిల్స్ ఎక్కువ ఉన్నాయి, సెంటర్ క్యాండిల్స్ అవి ఉంటాయి కదా, సో అవి ఎక్కువ ఉన్నాయి ఇటు సైడు. సో ఆల్రెడీ టూ ట్రేస్ పట్టుకున్నాం, నేను ఒక ట్రే, తను ఒక ట్రే. ఒక ట్రేలో ప్లాంటరీస్ ఉన్నాయి. ఈ థీమ్ కొంచెం హెల్ప్ఫుల్ అయింది నాకు, ఎందుకంటే బాల్కనీలోకి మేము గ్రాస్ వేయించుకోవాలా, లేదంటే వుడెన్ అలా బ్లాక్స్ పెట్టించుకోవాలా, లేదంటే ఇలా బ్లాక్ బోర్డ్స్ పెట్టించుకోవాలా అని ఆలోచిస్తున్నాము. సో డైరెక్ట్గా మనకి వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడడానికి ఇలా మనకి చూపిస్తున్నారు. సో అది బాగా హెల్ప్ఫుల్ అయింది నాకు. ఇక్కడికి వస్తే పెద్ద గోడౌన్ టైప్లో ఉంది ఇదంతా. ఇక్కడ కూడా మనం పిక్ చేసుకోవచ్చు ఏమైనా ప్రొడక్ట్స్ నచ్చితే. ఇంత పెద్ద గోడౌన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఇంత పెద్ద హ్యూజ్ టైప్ ఆఫ్ చూడలేదు. చూడండి, అక్కడ పైన నెంబర్స్ ఉన్నాయి కదా, ఎన్ని బ్లాక్స్ అయితే ఉన్నాయో అన్ని నెంబర్స్ ఇవి. బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. బిల్లింగ్ కౌంటర్ నేను ఎక్స్పెక్ట్ చేశాను చాలా హెవీ రష్ ఉంటుందేమో, లైన్ ఉంటుందేమో అని, బట్ చాలా ఆరామ్గా ఉంది అక్కడ. నాకు వాళ్ళు ఇచ్చే బ్యాగ్స్ బాగా నచ్చాయి. అంటే మనం ప్రొడక్ట్స్ పిక్ చేసుకొని వేసుకోవడానికి బాస్కెట్స్ కాకుండా వాళ్ళు బ్యాగ్స్ ప్రిఫర్ చేశారు. రైస్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెటీరియల్తో. అండ్ ఇక్కడ పేపర్ బ్యాగ్స్నే, ప్లాస్టిక్ అసలు ఇక్కడ వాడట్లేదు అంటే బ్యాగ్స్ విషయంలో. బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఇక్కడ చిల్డ్రన్స్ ఏరియా అండ్ ఆల్సో కొంచెం రెస్టింగ్ ఏరియా టైప్లో వచ్చారు. అండ్ ఇక్కడ ప్యాకింగ్ ఏరియాలో న్యూస్ పేపర్స్ అండ్ టేప్స్ వాళ్ళు పెట్టారు, సో దట్ మనం తీసుకునే గ్లాస్ ఐటమ్స్ మనమే ప్యాక్ చేసుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.